వెల్కమ్ టు మెగా9 టీవీ. తిరుమల లడ్డూ వ్యవహారంపై పరిపూర్ణానంద స్వరూపానందేంద్ర స్వాములు మౌనం పాటిస్తున్నారా? హిందూ ధర్మ రక్షణ కోసం పోరాటం చేస్తామని వేదాంతాలు వల్లించే స్వాములోరు ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారు? కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడి సన్నిధిలోనే కల్తీ జరిగిందని ఆరోపణలు వస్తూ ఉంటే ఈ స్వాములెందుకు నోరు విప్పటం లేదు? తిరుపతి లడ్డూ అపవిత్రం కావటంపై కుల మతాలకు అతీతంగా భక్తులందరూ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ఉంటే పరిపూర్ణానంద స్వరూపానందేంద్ర స్వాములు సైలెంట్ గా ఉండడం దేనికి సంకేతం? ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని స్వాములోరు భావిస్తున్నారా, లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మెగా9 స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం తిరుపతి లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంతటి చర్చనీయాంశం అవుతోందో అందరికీ తెలిసిందే. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ వైపు టర్న్ తీసుకుంది. గత ప్రభుత్వం తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన తర్వాత ఈ వ్యవహారం చుట్టూ పొలిటికల్ వార్ మొదలైంది. 100 రోజుల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు అండ్ కో సున్నితమైన ఈ లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటే, లడ్డూ తయారీ కూడా కల్తీ చేసి ఏకంగా ఆ శ్రీనివాసుడినే గత ప్రభుత్వం మోసం చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా ఇరు పార్టీలు చేసుకుంటున్న మాటల దాడి అంతా ఇంతా కాదు. రోజు రోజుకు ఈ వివాదం మరింత ముదురుతుండడంతో సామాన్యులు కూడా లడ్డూ వివాదంపై గళం విప్పుతున్న పరిస్థితి. ఇలా ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం అగ్గిరాజేస్తూ ఉంటే సనాతన ధర్మాన్ని, హిందూ సంప్రదాయాలను కాపాడేందుకు తాము పోరాటం నిత్యం కొనసాగుతుందని వేదాంతాలు చెప్పే స్వరూపానందేంద్ర, పరిపూర్ణానంద స్వాములు ఇప్పటి వరకు స్పందించకపోవటం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. హిందూ ధర్మాన్ని దెబ్బతీసేలా ఎలాంటి వివాదం చెలరేగినా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే పరిపూర్ణానంద స్వామి కూడా ఇలాంటి వ్యవహారాలపై గట్టిగానే గళం విప్పేవారు. మరి అలాంటి స్వాములోరు వివాదానికి తెరతీసిన తిరుమల లడ్డూ అపవిత్రంపై స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది. అయితే వీరు స్పందించకపోవటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్న మాట. విశాఖ స్వరూపానందేంద్ర స్వామికి వైఎస్ కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్న టైంలోనూ స్వరూపానందేంద్ర స్వామిని అనేక సార్లు ఆయన కలిశారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ ఆధ్యాత్మిక గురువుగా స్వరూపానందేంద్ర స్వామికి పేరుంది. ఇక పరిపూర్ణానంద విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్కు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందువల్లే ఈ ఇద్దరు స్వాములోరు నోరు విప్పటం లేదనేది కొందరి అభిప్రాయం. దీంతో స్వాములోరి వ్యవహార శైలిపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా హిందూ ధర్మం కోసం గళం విప్పాల్సిన స్వామీజీలు మౌనంగా ఉండటం సరికాదని, వెంటనే లడ్డూ వివాదంపై గళం విప్పి నిజాలను బయటపెట్టే ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ఆ స్వాములోరు నోరు విప్పుతారా లేదా అనేది చూడాలి.